నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కనుల పండుగ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం. వినుకొండలో పలు దేవాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ. సమ్మె చేపడుతున్న అంగన్వాడీల తొలగింపు వివరాలు వెల్లడించిన సిడిపిఓ అనురాధ. ఓటర్ల తుది జాబితాను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. అన్ని పార్టీల నాయకులతో పల్నాడు జిల్లా కలెక్టర్ సమావేశం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 500 ఏళ్ల నాటి శ్రీరాముని బాలరామ ప్రతిష్ఠ నేడు జరగడం దేశానికే శుభసూచకమని వినుకొండ పలు దేవాలయాల చైర్మన్లు, భక్తులు, మత పెద్దలు అన్నారు. అయోధ్యలో బాలరాముడు ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని వినుకొండ శ్రీ గుంట ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి 1,00,000 తులసి ఆకులతో పూజ నిర్వహించారు. అదే మాదిరిగా ఆవరణలో ఉన్న శ్రీరామునికి కొబ్బరికాయలతో అలంకరణ, 1,00,000 దీపార్చన వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా భక్తులతో కలిసి ఆలయ కమిటీ, పట్టణ ప్రముఖులు నిర్వహించారు. అనంతరం అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరుగుతున్న బాలరాముని ప్రతిష్టను వీక్షించారు. భారీ అన్నదానం నిర్వహించారు. మహాహరిః ఓం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరానామదీశం రఘుపతి విభక్తం వాతజాతం నమామి. 22/1/2024 అయోధ్యలో రామమందిర ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా మన వినుకొండ పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ గుంట ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అంగరంగ వైభవంగా స్వామివారికి ఉదయం నుంచి విశేష అభిషేకములు, అర్చనలు, ప్రత్యేకమైన అలంకరణలు, అలానే ఆంజనేయ స్వామి దేవస్థానంలో వేంచేసినటువంటి కోదండరామస్వామి వారికి కూడా 1,00,000 తులసి పూజ, విశేషమైన అలంకారాలు, ఇవన్నీ కూడా మన గుంటూరు పట్టణ వినుకొండలో వేంచేసినటువంటి గుంటాంజనేయ స్వామి దేవస్థానం నందు చుండూరు శ్రీమన్నారాయణ గారు మరియు పాలకవర్గం, కార్యనిర్వహణాధికారి అధ్యక్షుల సమక్షంలో ఈ కార్యక్రమాలన్నీ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో 1,00,000 తులసి పూజ కూడా ప్రారంభం కాబోతోంది. రాముల వారి ప్రతిష్టా సమయానికి ఈ 1,00,000 తులసి పూజ కూడా పూర్తి చేసుకొని అందరం ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుదామని, మరియు ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా పారాయణ, హరే రామ హరే కృష్ణ నామ సంకీర్తన, మరియు ఇవన్నీ కమిటీ వారి సమక్షంలో అద్భుతంగా జరగబోతున్నాయి. భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి భారీ అన్నదాన కార్యక్రమం కూడా వినుకొండలో ప్రముఖులైనటువంటి పులిపాటి రామారావు గారి సమక్షంలో భారీ అన్నదానం కూడా జరగబోతున్నది. అందరూ ఇచ్చేసి స్వామివారి గొప్పకు పాత్రలు అవుదాని కోరుకుంటున్నాను. పుణ్యమైనటువంటి రోజుగా గత 500 సంవత్సరముల నాడు జరిగినటువంటి కార్యక్రమము జరగవలసినది ఈ 500 సంవత్సరముల తరువాత మన యొక్క అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు ఈ రోజు జరిగేటటువంటి రాముల వారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని ఈ జన్మలో ఇప్పుడు తరుస్తున్నటువంటి అటువంటి ప్రజానీకానికి ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నటువంటిగా జరుగుతున్న కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాగాలని కోరుకుంటూ ప్రపంచంలోని ప్రతి ఒక్క దేవస్థానమునందు ఈరోజు భజనలు, కోలాటాలు కార్యక్రమాలు జరుగుతూ దైవభక్తిగా జరుగుతూ అన్నప్రసాద కార్యక్రమాలు ప్రతి ఒక్క దేవస్థానం నందు భారీగా జరుగుతున్నాయి. కావున అదే విధముగా మన గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు కూడా ఈ యొక్క కార్యక్రమము అయ్యగారు చెప్పినట్లుగా అన్ని పూజా కార్యక్రమాలు, భారీ అన్నదాన కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి కనుక
ఈ యొక్క జన్మం మనకి ఈ టైంలో మనము ఉన్న టైంలో చూసుకోవటం ఇది ఒక మన అదృష్టంగా భావిస్తూ దాన్ని మనము సంతోషపడుతూ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా భారతదేశంలో సాగించుకుంటున్నాము, సంతోషపడతాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి కూడా మహోత్తరమైనటువంటి రోజు. అందరికీ మన భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా ఈరోజు పండగ రోజు. అయోధ్య రాముడు అంటే రాజు అన్నమాట. రాజు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో మళ్ళీ రాజుగా పరిపాలన చేయడానికి వస్తున్నాడు. ఇది మన అందరికీ కూడా ఒక కులము, మతము, ప్రాంతం సంబంధం లేదు. రాజు అందరికీ సమానమే. రాజు అలాంటి పరిపాలన చేస్తాడు కాబట్టి శ్రీరాముడు అయోధ్యలో ఈ రోజున బాలారాముడు ప్రతిష్ఠ జరుగుతోంది. ఇది అందరికీ కూడా ఎంతో ఆనందకరమైనటువంటి రోజు. మనందరం కూడా ఆ కాలంలో మనం ఏదో ఒక జన్మలో ఉండుంటాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ ఆ అయోధ్య రాముడు ప్రతిష్ఠే రోజు మనందరం కూడా ఉన్నామంటే మనకు ఆ అదృష్టం మళ్ళీ ఉంది. ఆ కాలంలో మనం ఏదో ఒక రూపంలో ఉండుంటాం. అందుకని మనకి మళ్ళీ అది చూసే అదృష్టం మహాభాగ్యం కలిగింది. అవకాశం చూసుకొని ప్రతి వాళ్ళు కూడా అయోధ్య రాముడిని దర్శించుకోవాలి. ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వినుకొండలో ప్రతి ఇంటిలో దీపావళి పండగ రోజు గనక దీపాలు ఎలా వెలిగిస్తారో అలా ప్రతి ఒక్క ఇంటి ముందు అనేకమైనటువంటి దీపాలు వెలిగించి రాములు వారికి రాజుగా ఘనమైనటువంటి స్వాగతం మనం అందరం కూడా మనసారా ఆ భగవంతుడిని ఆహ్వానిద్దాము. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇప్పుడు 12ంటికి ఆ ప్రతిష్టా కార్యక్రమం ప్రతి ఒక్క లైవ్ లో ఉంది. అందరూ వీక్షించి భగవంతుడి యొక్క ఆశీర్వాదం పొందాలని, ఇంటికి పంపించిన అక్షంతలు ఆ ప్రతిష్ట అయిపోగానే ప్రతి ఒక్కరు శిరస్సు మీద వేసుకోవాలని మా గుంటి ఆంజనేయ స్వామి కమిటీ చైర్మన్ చీమన్నారాయణ గారు, కమిటీ సభ్యులు, ఆలయానికి అభివృద్ధికి ఉపయోగపడే వాళ్ళు అందరూ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయమని మనస్ఫూర్తిగా గుడి అర్చకులు ఆనందాచార్యులు గారు అందరూ కూడా కోరుకుంటున్నాము. అందుకు ఈ సందర్భాన్ని పునరుద్ధరించుకొని గుంటి ఆంజనేయ స్వామి గుడిలో ఈ రోజున 2000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి కొంతమంది భక్తులు, కమిటీ వారు, దాతలు, చైర్మన్ గారు అందరూ ఆధ్వర్యంలో మా భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించాలిగా కమిటీ వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ రాముల వారి ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ వేంచేస్తున్న రాముల వారికి లక్ష తులసి పూజ, పొద్దున్నుంచి అభిషేకాలు, భజనలు, అలంకారాలు, తర్వాత హనుమాన్ చాలీసా అన్నీ కూడా మహిళలు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. కాబట్టి కమిటీ వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ఈ పూజా కార్యక్రమాలు పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప అద్భుత ఘట్టం అయోధ్య రామయ్య జరుగుతుంది కాబట్టి మనందరం చాలా ధన్యులం. అందువలన ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా మనం కూడా ఇక్కడ ఈ వినుకొండలో ఘట్టాంజనేయ స్వామి ఆలయంలో విజయవంతంగా పూజ చేసుకొని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో విజయవంతంగా పూజ చేసుకొని విజయవంతం చేయాలని మన అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అందరికీ సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు సమకూరాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి సమ్మె చేయబడుతున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలను తొలగించినట్లు సిడిపిఓ ముడివర్తి అనురాధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినుకొండ అంగన్వాడీ ప్రాజెక్టు పరిధిలోని శావల్లపురం, నూజెండ్ల మండలాల పరిధిలో సమ్మెలో పాల్గొంటూ విధుల్లో చేరని వారిని ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తొలగించడం జరిగిందని వివరించారు. దీనికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్కు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆమోదించినట్లు సిడిపిఓ తెలిపారు. నేను సిడిపిఓ అండి. నేను మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసరు. మరి మా ప్రాజెక్టులో 234 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ కూడా అంగన్వాడీ కాస్త 234 మంది కార్యకర్తలు, హెల్పర్స్ వివిధ రకాలైన యూనియన్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా 12వ నెల 12వ తేదీ నుంచి కూడా
వాళ్ళు సమ్మెలో ఉన్నారు. వారి వారి యొక్క డిమాండ్స్ని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. మరి ఆ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం అన్నీ కూడా ఓకే చేశారండి. వాటిలో ఒక్కటి కొంచెం జీతం పెంచమనే ఒక దాన్ని మాత్రం చేయలేకపోయారు. దాన్ని మాత్రం అది కంప్లీట్ అయితే కానీ మేము విధుల్లో చేరమని చెప్పి ఒక అంగన్వాడీ కార్యకర్తలు ఒక 83 మంది విధుల్లో జాయిన్ అవ్వలేదు. ఈవెన్ మేము వాళ్ళకి మెమో కూడా పెట్టడం, సంజాయిషి షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్ కూడా వాళ్ళు రిఫ్యూజ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ గ్రామాల్లో, సచివాలయాల్లో, వాళ్ళ సెంటర్ దగ్గర, వాళ్ళ ఇంటి దగ్గర అంతా కూడా మాన్యువల్గా కూడా ప్రచురించడం జరిగింది. మరి అయినప్పటికీ వాళ్ళు విధుల్లో 42 రోజులుగా గైర్హాజరయ్యే ఉన్నారు, సమ్మెలో ఉన్నారు. ఈ సమ్మెలో వాళ్ళని చాలా అనేక అభ్యర్థనలు చేయడం జరిగింది. మరి వారి యొక్క డిమాండ్స్ అయ్యేదాకా వారి రాకూడదని వాళ్ళు నిర్ణయించుకున్నందువలన మరి ప్రభుత్వం ప్రజలకు, గర్భవతులు, బాలింతలకు ఫుడ్ ఇవ్వాలి కాబట్టి బరువులు చూడటం అనేది ఇవన్నీ కూడా అత్యవసర సేవలుగా గుర్తించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు, పౌష్టికాహార పంపిణీ అనేది కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళని అభ్యర్థించడం జరిగింది. వాళ్ళు నిరాకరించారు. వాళ్ళు షోకాజ్ నోటీస్ కూడా వచ్చి విధుల్లో జాయిన్ అవ్వడానికి ఇష్టపడకపోవడం వల్ల వాళ్ళందరినీ కూడా ముందస్తుగా తెలియపరిచాము. మరి 19వ తేదీలోగా మీరు జాయిన్ అయినట్లయితే విధుల్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, త్వరలో పెంచుతామని తెలియపరిచారు డిపార్ట్మెంట్ వారు. మరి ఎటువంటి వాళ్ళు రాలేని సందర్భంగా మరి గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మేము మాకు వచ్చిన లిస్టు 83 అంగన్వాడీ కార్యకర్తలు, 76 మంది హెల్పర్లను తొలగించుతూ వాళ్ళ టెర్మినేషన్ ఆర్డర్స్ని మేము ఈరోజు పోస్ట్ ద్వారా వాళ్ళకి పోస్ట్ చేయడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ చేయడమే కాకుండా వాళ్ళకు మాన్యువల్గా కూడా ఒక కాపీని మేము అందజేసేస్తున్నాం. సచివాలయంలో కూడా అంటించడం జరుగుతుంది. జాయిన్ అయ్యారండి 149 మంది హెల్పర్లు కూడా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన వాళ్ళు ఎవరంటే ఒక 83 మంది అంగన్వాడీ కార్యకర్తలను, ఒక 76 మంది హెల్పర్లు మాత్రం ఇష్టపడలేదు విధుల్లో జాయిన్ అవ్వడానికి. కాబట్టి వారందరినీ కూడా తొలగించడం జరిగింది. ప్రత్యామ్నాయం అనేది త్వరలో ఏర్పాటు చేస్తారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. అది ఇంకా మా దృష్టిలోకి రాలేదు, జరుగుతుంది, డిపార్ట్మెంట్లో అయిపోతుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని మేము డే అండ్ నైట్ కూర్చొని తప్పనిసరిగా నోటిఫికేషన్ ద్వారా రోస్టర్స్ అన్నీ ఫిక్స్ చేసుకొని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా పనిచేస్తాం. శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లను మరియు హెల్పర్స్ని బలవంతంగా అరెస్ట్ చేయడాన్ని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీ టీచర్లను మరియు హెల్పర్స్ని తక్షణమే విడుదల చేయాలన్నారు. 42వ రోజు నుంచి సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రభుత్వంతో తోటి చర్చలు జరిపిన విఫలమైనవి, ప్రధానమైన అంశాలు చర్చకు రానివ్వకుండా ఉత్తిత్తి అంశాలపై చర్చ జరిపి సమ్మెను విరమించుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 12వ తేదీ నుండి అంగన్వాడీ టీచర్లు గత 42 రోజుల నుండి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. శాంతియుతంగా ఆమరణ నిరాదీక్షలు చేస్తుంటే రాత్రి విజయవాడలో బలవంతంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు స్టేషన్లకు తరలించడాన్ని ఏఐటీసీ పల్నాడు జిల్లా సమితిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళందరినీ బలవంతంగా అరెస్ట్ చేసే బదులు వాళ్ళ సమస్యలు సానుకూలంగా విని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వచ్చాయి. అంతేగాని రెక్కాడితే డొక్కాడనటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు చులాన్ని ప్రయోగించడాన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మిక సంఘాలు ఏవైతే పిలుపునిస్తాయో ఆ పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే
అంగన్వాడీ టీచర్ సమస్యలు పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఎవరినైతే అరెస్ట్ చేసే వాళ్ళందరినీ తక్షణం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఏఐటీసీ ఆధ్వర్యంలో, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. గత ఏడాది ప్రకటించిన ముసాయిదా జాబితాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగు చూడటంతో తప్పులను సరిదిద్దాలని ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు స్పందించిన ఎన్నికల సంఘం దిద్దుబాటు చర్యలు చేపట్టి తుది జాబితాను విడుదల చేసింది. దీనికి సంబంధించి పల్నాడు జిల్లా కలెక్టర్ అన్ని పార్టీల నాయకులతో సమావేశమయ్యి ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఈరోజు 22 జనవరి మనకి ఫైనల్ రోల్ పబ్లికేషన్ అయ్యే రోజు. సో దాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రెస్ మీట్ అన్నది పెట్టడం జరిగింది. సో దీనికి ముందే పొలిటికల్ పార్టీస్ అందరితోటి మీటింగ్ పెట్టి ఏవైతే మనకు ఫైనల్ రోల్ వచ్చిందో అవన్నీ కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క కాపీ, మొత్తం మనకు 1926 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 1926 పోలింగ్ స్టేషన్స్లోనే ఉన్న మదర్ రోల్, ఫైనల్ రోల్ అన్నది వాళ్ళకి ఒక కాపీ తీసి ఏవైతే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం అందరికీ ఒక కాపీ అన్నది ఇవ్వటం జరిగింది. సో ఇందులో మనకి ఏవైతే రికగ్నైజ్డ్ పార్టీస్ ఉన్నాయో సో వాళ్ళందరికీ ఒక కాపీ ఇవ్వటం జరుగుతుంది. ఇంక ఎవరైనా సరే పార్టీస్ కావాలంటే దానికి ఒక నిర్దిష్టమైన ప్రొసీజర్ ఉంది. దాని ప్రకారం డిఈఓ గారి పేరు మీద ఒక డీడీ తీసిస్తే అమౌంట్ పే చేస్తే దానికి సంబంధించి అది కాపీ అన్నది ఇవ్వటం జరుగుతుంది. సో ఇది ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎలక్షన్ సంబంధించి. తర్వాత మనకి ఎలక్షన్స్ ఈ స్పెషల్ సమ్మర్ రివిజన్ మనకి ఏదైతే 6/1/2023 నుంచి 12/1 మన జనవరి 12 వరకు జరిగిన దాంట్లో మనం 1,03,788 ఓట్లు, అందులో డెత్ 60,678 ఓట్లు, అలాగే షిఫ్టెడ్ 30,907 ఓట్లు, రిపీటెడ్ 12,203 ఓట్లు ఇవి తొలగించడం జరిగింది. ఇవన్నీ కలిపి 1,03,788 ఓట్లని మనం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి 1926 బిఎల్ఓస్ తోటి ఎంక్వైరీ చేయించి 28 మంది ఏఈఆర్ఓస్ మండలాలకు సంబంధించి, అలాగే 8 అర్బన్లో ఉన్న ఏఈఆర్ఓస్ 36 మందితోటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వారికి పై స్థాయిలో ఉన్న ఈఆర్ఓస్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఈ 1,03,788 ఓట్లని మనం తొలగించడం జరిగింది. ఇందులో 12,203 డూప్లికేట్ ఓట్లు, 30,907 షిఫ్టెడ్ అంటే ఇక్కడ లేరు, పర్మనెంట్లీ మైగ్రేట్ అయిపోయారు, 60,670 మంది చనిపోయి ఉన్నారు. ఇది మనం తొలగించడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే అర్హులు ఓటు హక్కు కలిగి ఉండాలి కాబట్టి వాళ్ళు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఒక్కొక్కసారి 18 సంవత్సరాలు నిండినా సరే 20, 21, 22 సంవత్సరాల వరకు కూడా ఓటు హక్కు కలిగి ఉండకపోవచ్చు. సో ఇటువంటి వాళ్ళందరినీ కలిపి మనం అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి 1,11,178 మందికి కొత్తగా మన ఓటర్గా నమోదు చేయడం జరిగింది ఈ పీరియడ్లో. సో 1,11,178 మంది కొత్తగా ఓటర్స్ నమోదు, అలాగే చనిపోయిన వాళ్ళు, మైగ్రేటెడ్ అండ్ డూప్లికేట్ ఓట్లు కలిపి 1,03,788 మంది ఓట్లు మనం తొలగించడం జరిగిందన్నమాట. వీటితో పాటు ఈరోజు కొన్ని పత్రికలు చూసింది ఏంటంటే ఫైనల్ రూల్ అనగానే ఇదేదో ఆఖరిది, ఇంకా దీని తర్వాత ఎవరైనా చనిపోతే లేకపోతే అనర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళు డిలీట్ చేయకపోవటం కానీ, ఎవరైనా అర్హులు 18 సంవత్సరాలు నిండితే వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం కానీ ఇటువంటి అపోహలు కూడా కొన్ని చోట్ల నేను పత్రికల్లో చూశాను. ఈ ఫైనల్ రోల్ అన్నది ఏంటంటే ఒక మదర్ రోల్ అన్నమాట. సో దీని తర్వాత కూడా ఈ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. 6లు కానీ 7లు కానీ 8లు కానీ ఈ తీసుకొని ప్రాసెస్ చేసే ప్రక్రియ లాస్ట్ డే ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ వరకు ఉంటుంది. ఇది మీ పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలి. అంతేగాని ఇది ఫైనల్ రూల్ అన్నది ఏంటంటే ఒక బేసిక్ డాక్యుమెంట్. మనకి ఈ రోజు వరకు 12వ తారీఖు వరకు మనం చేసిన పూర్తి స్థాయిలో ప్రక్రియ. 12వ తారీఖు తర్వాత నుంచి మళ్ళీ ఎన్నికల ప్రక్రియ నేను ఇందాక చెప్పిన లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు కూడా ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, ఎవరైనా ఇక్కడి నుంచి ఉద్యోగ రీత్యా కావచ్చు, వేరే కారణాల రీత్యా వేరే దగ్గరికి మైగ్రేట్ అయిపోయి ఉండొచ్చు, డూప్లికేట్ కూడా మళ్ళీ మనం ఎవరైనా ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. ఇటువంటివన్నీ కూడా మళ్ళీ దీని తర్వాత కూడా జరుగుతుంది. అవి కూడా మా దగ్గర ఆల్రెడీ మాకు ఫామ్ 6 4,557 ఉన్నాయి,
ఫామ్ 7లో 2879 ఉన్నాయి, ఫామ్ 8లో 2500 ఉన్నాయి. ఇది ఇప్పుడు ఫ్రీజింగ్ టైం కాబట్టి మేము ఎంక్వైరీ చేసి రెడీగా ఉన్నాం. ఈరోజు ఫైనల్ రూల్ పబ్లిష్ అయింది కాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ మన ప్రాసెసింగ్ అన్న స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 9936 కూడా మళ్ళీ జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇవి ప్రధానంగా మనకి ఫైనల్ రూల్కి సంబంధించింది. సో ఆల్ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా. సో వాళ్ళు కూడా మన బిఎల్ఓస్ దగ్గర నుంచి డిఈఓ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వరకు ఈ సమ్మర్ రివిజన్లో చాలా బాగా చేశారని చెప్పి వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీ మీటింగ్లో కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం మా ఈఆర్ఓస్, ఏఏఆర్ఓస్, బిఎల్ఓస్ పనితీరుకి అది నిదర్శనం. సో ఇది ఇలాగే కొనసాగుతుంది. సో ఎంత ట్రాన్స్పరెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే గైడ్లైన్స్ అలాగే సిఇఓ గారు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఎక్కడ ఎటువంటి డీవియేషన్ లేకుండా ఈ రూల్ పబ్లికేషన్, ఈ హెల్దీ ఎలక్ట్రల్ మెయింటెనెన్స్ అన్నది కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా తర్వాత ఎప్పటికప్పుడు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని తదుపరి చర్యలు అన్నవి ఉంటాయి. అయితే మన జిల్లా పరంగా నేను చేసిన ఒక ఇదేంటంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రతి బిఎల్ఓకి కూడా బిఎల్ఓ దగ్గర ఒక కాపీ ఉంటుంది ఫైనల్ రూల్. సో అక్కడ ప్రజలు కానీ లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ బిఎల్ఓ దగ్గరికి వెళ్ళి నా ఓటు ఉందా లేకపోతే ఏం జరిగింది అన్నది తెలుసుకోవటం ఒక్కొక్కసారి ఏమైనా ఇబ్బంది అని అనిపిస్తే బిఎల్ఓ గారు ఎలాగో అందుబాటులో ఉంటారు, అందులో ఇబ్బంది లేదు. ఇంకొంచెం బెటర్గా ట్రాన్స్పరెంట్గా ఉండటం కోసం ఏం చేసామంటే పోలింగ్ స్టేషన్ దగ్గర లిస్ట్ అంటించమని చెప్పడం జరిగింది. ఒక కాపీ ఎక్స్ట్రా తీసుకొని పోలింగ్ స్టేషన్ బూత్ దగ్గర ఈ మొత్తం మదర్ రోల్ లిస్ట్, ఈ ఫైనల్ రోల్ లిస్ట్ అంతా కూడా అక్కడ ఫిక్స్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను ఫొటోస్ కూడా తీసుకుంటున్నాను, చాలా చక్కగా ఫిక్స్ చేయడం జరిగింది. అది ఇప్పుడు సిఇఓ గారికి జస్ట్ బ్రీఫ్ చేస్తే గుడ్ ఐడియా, బాగుందని చెప్పడం జరిగిందనమాట. తర్వాత వెన్స్డే, ఇక్కడి నుంచి ప్రతి వెన్స్డే మార్నింగ్ 9 to 11 డైలీ యువర్ కలెక్టర్ ఓన్లీ ఆన్ ఎలక్షన్స్ ఇష్యూస్ మీద ఎవరికి ఏదైనా సరే ఏ సమస్య ఉన్నా సరే ప్రతి బుధవారం పొలిటికల్ పార్టీ మీటింగ్ ఉంటుంది కాబట్టి దానికి ముందుగా పొలిటికల్ పార్టీ వాళ్ళ సమక్షంలోనే డైలీ యువర్ కలెక్టర్ అనే ప్రోగ్రాం పెట్టి ఎవరికి ఏది అయినా సరే ఎలక్ట్రోల్ సంబంధించి ఇంకా సార్ నాకు ఇంకా ఓటర్ కార్డు రాలేదు, లేకపోతే నాకు ఈ వీళ్ళకి సంబంధించి ఇంకా డూప్లికేట్ ఉంది, లేకపోతే మాకు ఈ డౌట్ ఉంది, సో దీనికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే దానిని పరిష్కరించడం కోసం మేము ప్రతి బుధవారం మార్నింగ్ 9 నుంచి 10 అక్కడ ఇంకా మనకి ఎక్కువ కాల్స్ వస్తే 11 వరకు ఇది డైలీ యువర్ కలెక్టర్ ప్రోగ్రామ్ అన్నది పెట్టడం జరుగుతుంది ఇక్కడి నుంచి ఎవ్రీ వెన్స్డే. దాని తర్వాత డైలీ యువర్ కలెక్టర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా పొలిటికల్ పార్టీ మీటింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ వారంలో ఏం జరిగింది, ఏం మార్పులు వచ్చినాయి, ఏమి కొత్త గైడ్లైన్స్ వచ్చాయి, ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలు ఏంటి, సిఇఓ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇవన్నీ ఎప్పటికప్పుడు పబ్లిక్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ తెలియపరచడం, మీకు తెలియపరచడం అన్నది కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ డైలీ యువర్ కలెక్టర్ కూడా ఈ ప్రోగ్రామ్కి నేను మీడియా మిమ్మల్ని కూడా ఎందుకంటే మీ సమక్షంలోనే చేయటం జరుగుతుంది, సో మిమ్మల్ని కూడా నేను ఆహ్వానిస్తున్నాను. సో రేపు ఈరోజు మనకి ప్రింట్ చేసాం కాబట్టి రేపు అందరూ చూస్తారు ఎలా ఉంది, వాళ్ళకి ఇంకేదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే ఎల్లుండి మన డైలీ యువర్ కలెక్టర్ ప్రోగ్రాంలో ప్రజల నుంచి స్పందన చూద్దాం. సో ఫస్ట్ టైం ఒక సందేశం అన్నది వెళుతుంది. నెక్స్ట్ వీక్ కల్లా ఓకే కలెక్టర్ గారు ఎక్స్క్లూజివ్గా ఎలక్షన్ ఇష్యూస్ మీద ఒక డైలీ యువర్ ప్రోగ్రాం పెట్టారు కాబట్టి నేను కలెక్టరేట్ వరకు వెళ్ళి చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఒక ఫోన్ కాల్ తోటి ఎలక్షన్ సంబంధించిన ఇష్యూస్ని డైరెక్ట్గా కలెక్టర్ తోటి మాట్లాడి నేరుగా సంప్రదించి దానికి సంబంధించిన సమాచారం కానీ తెలుసుకోవటం కావచ్చు, లేదా అక్కడ ఏదైనా పరిష్కారం కావాలంటే పరిష్కార దిశగా వాళ్ళు అడగవచ్చు. దానిని బట్టి అక్కడ ఉన్న ఆ సబ్జెక్ట్ ఇష్యూ బట్టి నేను దాన్ని పరిష్కరిస్తాను. నెంబర్ డైలీ యువర్ కలెక్టర్కి 12,829 మంది ఓటర్స్గా నమోదయ్యారు. అయితే ఇందులో మనకి డ్రాఫ్ట్కి వచ్చే టైంకి ఇందాక రాశారు కదండి, డ్రాఫ్ట్ టైంకి డిఆర్ఓ గారు మనకి డ్రాఫ్ట్కి ఫైనల్ రోల్కి 2023 అక్టోబర్ 27కి డ్రాఫ్ట్ రోల్ 17,01,399 మంది ఉన్నారు. ఫైనల్ రోల్ 1/1/24 కట్ ఆఫ్ డేట్కి వచ్చేసరికి 17,12,829. అంటే ఈ ఒక్క 2 నెలల్లోనే మన 11,430 మందికి కొత్తగా
ఓటర్గా నమోదు చేసుకోవడానికి మనం వాళ్ళు అప్లై చేసుకున్నారు, మనం ఇచ్చాం. అంటే కొత్తగా 11,430 మందికి ఈ అక్టోబర్ 27 నుంచి 1/1/2024 కట్ ఆఫ్ డేట్ తోటి జనవరి 12 వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని ప్రాసెస్ చేసి కొత్తగా ఓటర్ కన్నా ఇవ్వటం జరిగింది. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నస్రాపేట పట్టణంతో పాటు రొంపిచెల్ల గ్రామ రామాలయం గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి నస్రాపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా 5 శతాబ్దాల భారతీయుల కళ అయోధ్య రామ మందిరం నిర్మాణం, అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నస్రాపేట పట్టణంలోని కాకుమాను బజారులో గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభయాత్రలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి 200 కుటుంబాలు చేరాయి. వినుకొండ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వివరించారు. వినుకొండ మండలం కొప్పుకొండ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనం, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన విధానంను తీసుకువచ్చి 1,30,000 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి సంక్షేమంను గడప ముందుకు తీసుకువచ్చినట్లు తెలిపారు. తనపై వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హాఫీజ్కు సంఘం డైరీ చైర్మన్ ధూళిపాల నరేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారని, వైసీపీ కీలక నేతల ఆదేశాలతో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామనే తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేశారన్నారు. అంబేద్కర్ ఫోటో పెట్టి ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రచారం చేసిన వైసీపీ నాయకులపై ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదే రోజు సాయంత్రం అధికార పార్టీలో ఉన్న కీలకమైన నేతల ఆదేశాలతో నా పేరు పెట్టి, నేను ఎక్కడో మీటింగ్లో మాట్లాడిన ఫోటోను పెట్టి, ఆ రోజు మాకు తెలుగుదేశం పార్టీ జనసేన సమన్వయ కమిటీ సమావేశం చేబ్రోల్లో జరిగితే ఎక్కడో మీటింగ్లో జరిగిన ఫోటోను పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తాం మేము అధికారానికి వచ్చిన 90 రోజుల్లో అని చెప్పి వైఎస్ఆర్సీపీ కీలక నేతల యొక్క కుట్రతో దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దేశం మొత్తం కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేయడం జరిగింది. ప్రపంచం మొత్తం భారతదేశం గర్వించదగ్గ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి ఆయన ప్రతిష్ట దిగజార్చే విధంగా దీన్ని సృష్టించిన, ప్రచారం చేసిన అధికార పార్టీ నాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని చెప్పి మేము పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా ముఖ్యమంత్రిని విమర్శిస్తే చాలు, ఎవరన్నా ఫేస్బుక్ పేజీల్లో పెడితే చాలు, వాళ్ళ ఇళ్ళకెళ్ళటం, ప్రజావాణిని, ప్రజాభిప్రాయాన్ని కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే ఎన్నో దాడులు ఈ ప్రభుత్వంలో మనం చూసాం.
వినుకొండ పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీరాముని దేవాలయం నందు అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. భక్తులు ఈ ఉపన్యాస కార్యక్రమంలో పాల్గొని ఆలకించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అల్పాహారం పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. మరి ఇవాళ భారతదేశ ప్రజలు 50 మంది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అందరూ ఎదురు చూస్తున్న మరి అయోధ్యలోని రామాలయంలో బాలరామ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. దీనికి సంబంధించి విశ్వ హిందూ పరిషత్ తరఫున పల్నాడు జిల్లాలోని అన్ని గుళ్ళల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవాళ నేను అన్ని గుళ్ళు కూడా వినుకొండలో కానీ చుట్టుపక్కల గుళ్ళకి వెళ్తే ప్రతి చోట కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ బాగుండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, లోకా సమస్తాన్ని సుగుణ భవంతు ఏదైతే మన పెద్దలు చెప్పారో ఆ రకంగా అందరూ కూడా సమిష్టి భావంతో ఇది మన గుడి, మన రాముల వారి గుడి, దేవసేనలో పుట్టిన మహానుభావులు సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన యొక్క గుడి కాబట్టి బాగుండాలి అని అందరూ కలిసి చేసుకునే కార్యక్రమానికి పరిషత్ తరఫున దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాముల వారి యొక్క అత్యంతలు మనం అంతా పంపించాం జిల్లా అంతా. అవి ఈ రోజున చక్కగా పూజ చేసిన తర్వాత శ్రీరామ జయ రామ జయ జయ రామ జపం తర్వాత అందరూ కూడా మరి తల మీద వేసుకొని చక్కగా దేశం బాగుండాలని చెప్పి మీరు బాగుండాలని కోరుకుంటూ అవి తల మీద ధరించండి. మిగిలిన ఇళ్లలో అట్టు పెట్టుకుని రాబోయే రోజుల్లో మన ఇళ్లలో మంచి కార్యక్రమాలకి దేవుళ్ళకి వాటి వాడుకోవచ్చు. ఈ సందర్భంగా అందరికీ భక్తులకి మొత్తం రామ భక్తులందరికీ కూడా జై శ్రీరామ్. శ్రీరామ్ అండి. ఈరోజు అయోధ్య బాలరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి పట్టాభిరామ స్వామి దేవాలయంలో మన విశ్వ హిందూ పరిషత్ వారు మన నగర భక్తులందరూ కూడా ఎంతో వైభోగంగా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. దానిలో భాగంగా అఖిల విశ్వ గాయత్రి పరివార్ శాంతికుంజ్ హరిద్వార్ వారి కార్యకర్తగా నా పేరు శాస్త్రి ఈరోజు ఇక్కడ భక్తులలో పాల్గొని ఈ కార్యక్రమంలో జరపడం మహాభాగ్యం. రెండోది, ఆనాడు నిజంగా రాముడు ప్రతిష్ఠ జరిగినప్పుడు మనం చూసి ఉండము. ఇప్పుడు మన సమయంలో ఈ మందిరం ప్రతిష్ఠ జరగటం అనేది వేల కోట్ల మంది ప్రపంచమంతా పులకించిపోతున్నటువంటి ఈ తరుణంలో మనం జీవించి ఉన్న సమయంలో ఆ బాలరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవం మనం చేసుకున్న మహాభాగ్యం కనుక అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు నుంచి మనకి రామరాజ్యం వచ్చినట్లే. ఆనాడు ఎట్లయితే రాముడు రాజ్యం వచ్చిందో ఇక నుంచి ప్రపంచం అంతా కూడా సుసంపన్నంగా ప్రతి ప్రాణికి మంచిగా మేలు జరిగేటువంటి శుభ పరిణామం ఆవిర్భావం జరిగింది. ఈ ప్రపంచం అంతా కూడా పులకించవలసినటువంటి రోజుగా భావిస్తూ అందరికీ జై శ్రీరామ్. వినుకొండ విశ్వ హిందూ పరిషత్ వారికి భక్తులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని కోరుకుంటూ అఖిల విశ్వ గాయత్రి పరివార్ విశ్వ హిందూ పరిషత్ అందరూ కూడా ఈ కార్యక్రమం జరపడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన కొత్తపేటలో వేంచేసినటువంటి శ్రీ పట్టాభిరామ స్వామి వారి దేవాలయంలో అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ శుభ సందర్భంగా మన కొత్తపేట రామాలయంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ పేరు శాస్త్రి గారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇప్పించడం జరిగింది. అలానే కొత్తపేటలో ఉన్నటువంటి ఈ గుడిలో శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి విజయ మహామంత్రాన్ని అలానే హనుమాన్ చాలీసాని కూడా జపించడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ప్రసాదం తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాం. వినుకొండ పట్టణం ఏనుగుపాలెం రోడ్డులో అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రామభక్తులు అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు హాజరై భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఈ రోజున మన భారతదేశంలోనే చాలా గొప్ప దేశం మన దేశం. మత సామరస్యానికి పుట్టినిల్లు మన దేశం. ఈ రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మతాల వారు గౌరవించే విధంగా ఈనాటి ప్రభుత్వం మరి ఈ రోజున అక్కడ అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తూ దేశవ్యాప్తంగా అందరం కలిసిమెలిసి ఆ రాముడిని మనందరం కూడా గౌరవించుకుంటున్నాం. తప్పనిసరిగా ఆ రాముడి ఆశీస్సుతో ఈ భారతదేశం మొత్తం కూడా
బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బాగా సుశాంతితో ఉండాలి. అన్ని మతాల వారు కూడా సామరస్యంగా మెలగాలని ఆ రాముని వారిని కోరుకుంటూ ఈ రోజున ఈ రైల్వే గేట్ పక్కన మన మిత్ర బృందం అందరూ కూడా రామాలయం సంబంధించి మరి ఆంజనేయ స్వామికి సంబంధించి మిత్ర బృందం అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఆ రాముల వారి ఆశీస్సులతో మనం వినుకొండ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని, మనందరం బాగుండాలని, కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. అందరూ బండ్లు పట్టిపోతే కాసేపు అయిపోయేదాకా కార్యక్రమం అయిపోయేదాకా రమ్మను సాయి వాళ్ళు వినుకొండ పట్టణ సమీపంలోని పసుపులేరు బ్రిడ్జి సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సేవలపురం మండలం భాస్కర్ నగర్కు చెందిన 48 సంవత్సరాల నారు చిన్నకోటిరెడ్డి దొనకొండ మండలం గజ్జలకొండ నుండి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా మార్గ మధ్యమైన పసుపులేరు బ్రిడ్జి సమీపంలో చిన్నకోటిరెడ్డి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేపల దుకాణంలో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు దుకాణందారుడిపై దాడి చేసి గాయపరిచిన సంఘటన వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో చోటు చేసుకుంది. వినుకొండ మండలం గాంధీనగర్కు చెందిన వీరబోయిన శేషయ్య చేపల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక మక్కిన నగర్కు చెందిన వ్యక్తి చేపల దుకాణంలో చేపలను దొంగతనం చేసి విక్రయిస్తున్న నేపథ్యంలో శేషయ్య ప్రశ్నించగా తనపై దాడి చేసినట్లు శేషయ్య తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.